పొలిటికల్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ ప్రభుత్వం, అంటే రాజకీయ పార్టీ నాయకుడు ఎలా చెబితే అలా నడిచే ప్రభుత్వం, రాజకీయ నాయకుడు ఎలా చెబితే అలా నడిచే అధికార యంత్రాంగం, రాజకీయ నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా చేసేటటువంటి. ఇది ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త కోరుకుంటాడు, ప్రతి రాజకీయ నాయకుడు కోరుకుంటాడు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు కోరుకుంటారు, విపక్షంలో ఉన్నవాళ్ళు కోరుకోరు. అదే సందర్భంలో అధికార పక్షం కూడా లబ్ధి పొందుతాడు, విపక్షాలన్నీ నష్టపోతాయి, సాధారణ ప్రజలు నష్టపోతారు. ఎందుకంటే పోలీస్ అనేవాళ్ళు పోలీసుగానే పనిచేయాలి, కానీ పార్టీ కార్యకర్తలాగా పనిచేయకూడదు. పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళ మీద కేసులు, పార్టీ నాయకులు చెప్పినటువంటి వాళ్ళ మీద కేసులు, పార్టీ వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే పట్టుకోము, పార్టీ వాళ్ళు వ్యాపారాన్ని ఆపితే ఆపము, పార్టీ వాళ్ళు పరిశ్రమ దగ్గర ఇబ్బంది పెడితే ఆపము. అంటే ఎట్లాగా? కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కావాలి, రాజ్యాంగబద్ధమైన పాలన కావాలి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ప్రతి ఒక్కళ్ళకి అందాలి, ప్రాథమిక హక్కులు అనేటటువంటిది ఖచ్చితంగా ఆచరణలో ఉండాలి. భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు దగ్గర నుంచి, స్వతంత్రపు హక్కు దగ్గర నుంచి, వ్యాపారం చేసుకునే హక్కు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి హక్కులు ఉన్నాయి. ఈ కల్పించినటువంటి హక్కులు ప్రతి ఒక్కళ్ళు అనుభవించడం కోసం ప్రజలు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వము రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య పాలన చేయాలి తప్పించి రాజకీయ పాలన చెయ్యకూడదు. ఇప్పుడైనా పదే పదే మేము పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు గారి ఇంపాక్ట్ ఇప్పుడు దావోస్లో చూశారు. పరిశ్రమల దగ్గరికి వెళ్ళి నీ పరిశ్రమలో ఉన్న ఉద్యోగులందరినీ తీసే, నేను పంపిస్తాను, ఆని పెట్టుకో అని అడిగితే ఏ పరిశ్రమ పెడతాడు, ఎవడు పెడతాడు, ఎందుకు పెడతాడు? అలాగే పరిశ్రమల్లో పెట్టుబడికి వాళ్ళు వచ్చి ఒకడికి భూమి ఇస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నా భూమి తీసేస్తుందంటే ఎవడొచ్చి పరిశ్రమ పెడతాడు? ఇవాళ భూమి అంతా కొనుక్కుంటాడు, వీడంతా చదువు చేసుకుంటాడు, రేపు పొద్దున అయిపోయాక ప్రభుత్వం మారిందంటే కనుక ఆ భూమిని తీసేసుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని వేధిస్తారు, ఇండస్ట్రియలిస్టులను తీసుకొచ్చి దొంగలని చెప్తారు. అలాగే బడా కంపెనీలు అరబిందో, అదానీ, జిందాలు ఇట్లాంటి వాళ్ళందరినీ దొంగల్ని చేసి చూపించాము. ఇప్పుడు భారతదేశంలోనే ప్రముఖ కంపెనీల వాళ్ళని దొంగల్ని చేస్తున్నాం. అదేమంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం, వాళ్ళు దోచుకున్నారంటున్నాం, దోపిడీదారులు అంటున్నాం. అప్పుడు ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు కొత్తోడు పరిశ్రమ వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇవాళ చంద్రబాబు గవర్నమెంట్ ఉందని చెప్పేసి పెడతారు. పెట్టగానే ఇక్కడేమో ఇసుక నుంచి మా దగ్గర నుంచి తీసుకోవాలి, మట్టి మా దగ్గర నుంచి తీసుకోవాలి, గోడ మావాడే కడతాడు, మిషనరీ మావాడే తెస్తాడు, దాంట్లో ఉన్నటువంటి మీ ఏజెన్సీ మాకే ఇవ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ మాకే ఇవ్వండి, క్యాంటీన్ మాకే ఇవ్వండి, మీకు అమ్ముకునే అని మాకే ఇవ్వండి, ట్రాన్స్పోర్టేషన్ మాకే ఇవ్వండి. అంటే అలా కాదని ఆ కంపెనీ అందంటే కనుక రేపు పొద్దున వచ్చి ఆ ఏరియాలో ఉన్న అధికార పక్ష నాయకులు కార్యకర్తలే కొడతారు. ఇంకప్పుడు వాడికి సెక్యూరిటీ ఏంటి? అదే పోలీసులకు ఫోన్ చేస్తే ఆ పోలీసులు సార్ ఆడతా ఎందుకు సార్ గొడవ కానిచ్చేయండి అంటారు. చూస్తున్నాం కదా ఇసుక ఇష్యూ కానీ, లేకపోతే కనుక పరిశ్రమల దగ్గర జరిగినటువంటి గొడవల ఇష్యూస్లో కానీ. కాబట్టి ఇప్పటికైనా సరే పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటి పార్టీకి కావాలి, కానీ ప్రజలు కోరుకునేది కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఇది దావోస్ తర్వాతనన్నా ఆలోచించాల్సిన సందర్భం.